1980s వరకు కూడా హైదరాబాద్లో కేవలం నేషనల్ కంపెనీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. ఇప్పుడున్న గచ్చిబౌలి, హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మాదాపూర్ వంటి ఏరియాస్ ఏవి కూడా హైదరాబాద్ లిమిట్స్ లో లేవు. అవి చిన్న విలేజెస్ గా ఉన్నాయి. 1980 నాటికి హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్, గోల్కొండ, మలక్పేట్, అబేడ్స్, కోటి, టోలీ చౌకి వంటి ఏరియాస్ మాత్రమే పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గా ఉండేవి. ఆ రోజు అయినా ఈ రోజు అయినా హైదరాబాద్ లో ఎంప్లాయ్మెంట్ కి మాత్రం కొదవ అనేదే లేదు. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఇండస్ట్రీస్ ఉండడంతో హైదరాబాద్ ని నమ్ముకుని వలస వచ్చిన వారికి ఈజీగా పని దొరికేది. హైదరాబాద్ గ్రోత్ పొటెన్షియల్ ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన మేజర్ కంపెనీస్ కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. దీంతో ఎంప్లాయ్మెంట్ చాలా వరకు జనరేట్ అయ్యింది. పిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, హెచ్ఎంటి, ఐడిపిఎల్, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, ఎన్ఎండిసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పెద్ద సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది. ఆ రోజుల్లో ప్రైవేట్ కంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలకే ఎక్కువగా వాల్యూ ఇచ్చేవారు. రైల్వేస్, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి మొదలైన ప్రభుత్వ రంగాలలో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది. ప్రైవేట్ సెక్టర్ కూడా అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న రోజులవి. టెక్స్టైల్ బిజినెసెస్, హోటల్స్, ఇంజనీరింగ్ షాప్స్ ఇలా చిన్న మధ్య తరహా బిజినెస్ లో ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేసేవి. ఆ రోజుల్లో ఇండస్ట్రీస్ కోసం అని హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలని ఇండస్ట్రియల్ జోన్స్ గా విభజించారు. పటాన్చెరు, బొల్లారం ఇండస్ట్రియల్ జోన్స్ ని 1980లో ప్రారంభించారు. వీటితో పాటు జీడిమెట్ల, నాచారం, చెర్లపల్లి, బాలనగర్, ఆర్సీపురం వంటి ప్రాంతాలను ఒక ప్రణాళిక ప్రకారంగా ఇండస్ట్రియల్ జోన్స్ గా విభజించారు. సనత్ నగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ వల్ల చాలా వరకు ఉపాధి అనేది దొరికింది. అప్పటి జనాభా లెక్కల ప్రకారం 1980s వచ్చేసరికి హైదరాబాద్ లో 24,87,000 పీపుల్స్ జీవించేవారు. ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హైదరాబాద్ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేసింది. హైదరాబాద్ ని ఒక ప్రణాళిక ప్రకారంగా డెవలప్మెంట్ చేయడం కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీడీఏని తీసుకొచ్చింది. బీడీఏ అంటే భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని అర్థం. కానీ 1981 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాగా పేరు మార్చారు. ఈ కాలంలో ప్రజలు రౌడీయిజం చేసేవారికి ఎక్కువగా భయపడేవారు. మాఫియా, గ్యాంగ్స్టర్స్, రౌడీయిజం, మతపరమైన అల్లర్లు జరిగేవి. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఆటంకం కలిగేది. ఏదైనా ఖాళీ స్థలం కనిపిస్తే బెదిరించి ఆ స్థలాన్ని కబ్జా చేసే సంఘటనలు చాలా వరకు జరిగేవి. దీంతో శాంతి భద్రతలను కాపాడడం కోసం ఎలాగైనా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి గవర్నమెంట్ భావించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1981లో టాస్క్ ఫోర్స్ అనే ఒక స్పెషలైజ్డ్ పోలీస్ వింగ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. దీంతో ఇల్లీగల్ బిజినెస్ లపైన రైడ్స్ చేసి పట్టుకోవడం, రౌడీయిజాన్ని కంట్రోల్ చేయడం, క్రైమ్స్, మర్డర్స్, కిడ్నాప్స్, రాబరింగ్ వంటి సెన్సిబుల్ కేసులను ఛేదించడంలో ఈ వింగ్ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పటికీ కూడా గణేష్ నిమజ్జనాలు, మొహరం, బోనాలు వంటి పండుగలప్పుడు ఎలాంటి గొడవలు జరగకుండా లా అండ్ ఆర్డర్ ని కాపాడుతున్నారు. ఆ తర్వాత 1982 మార్చిలో ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపిస్తాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు వారి కోసమే ఈ పార్టీని స్థాపిస్తాడు. ఇలా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడు. పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో గృహ నిర్మాణ పథకాలను అమలు చేశాడు. తెలుగు గంగ ప్రాజెక్టుతో హైదరాబాద్ లో చాలా ప్రాంతాలకు త్రాగునీరు అందజేశాడు. పేదవారికి జనతా వస్త్రాల పంపిణీ, బీసీలకు రిజర్వేషన్స్, కార్మికులకి అనేక సౌకర్యాలు, రైతులకు విద్యుత్ సబ్సిడీలు, నూతన మార్కెట్ యార్డులు ఇలా అనేక అభివృద్ధి పనులు చేశారు. ఎన్టీఆర్ గారికి తెలుగు ప్రజలు అన్న, తెలుగు భాష సంస్కృతి అన్న ఎంతో ఇష్టం. ఓల్డ్ సిటీలో ఏ షాప్ బోర్డు చూసినా కూడా ఉర్దూ భాషలోనే కనిపించేవి. దీంతో ప్రతి ఒక్క బోర్డు కూడా తెలుగు భాషలో ఉండాల్సిందే అన్న రూల్ ని తీసుకొచ్చాడు. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కోసం 1983లో 730 జీవోని, 1984లో జీవో నంబర్ 82ని కూడా తీసుకొచ్చింది. మనం ఇప్పుడు చూస్తున్న ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం ప్రాజెక్టు పనులు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి హయాంలోనే జరిగాయి. 1985లో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ టీడీపీ పార్టీని అధికారంలోకి వస్తుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత నుండి హైదరాబాద్ గ్రోత్ అనేది మరింత స్పీడ్ అయ్యింది. ఫార్మా రంగం, ఐటీ సెక్టర్, రియల్ ఎస్టేట్ కూడా 1985 తర్వాత నుండే అప్గ్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. 1986లో యుఎస్ కి చెందిన ఇంటర్గ్రాఫ్ అనే ఎంఎన్సీ కంపెనీ మొట్టమొదటగా బేగంపేట్ లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ హైదరాబాద్ లో రావడం మొదలవుతుంది. కానీ 1990 తర్వాత పెద్ద సంఖ్యలో అనేక ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ హైదరాబాద్ కి వస్తాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే 1974 నాటికి ఇప్పుడున్న ఎస్ఆర్ నగర్ ని అందరూ గురుమూర్తి నగర్ అని పిలిచేవారు. నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు మీదుగా 1975లో అఫీషియల్ గా సంజీవ్ రెడ్డి నగర్ పేరు పెడతారు. ఇప్పుడు మనం చూస్తున్న మధురనగర్ ఖాళీ ప్రదేశంగా ఉండేది. మెల్లగా కాలం మారుతున్న కొద్దీ ఆ ఖాళీ ప్లేస్ లో లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. మధురనగర్ టోటల్ గా 200 ఎకరాలలో ఎస్టాబ్లిష్ అయ్యింది. మధురనగర్ అనే పేరు 1980 తరువాత
తర్వాతనే మెల్లగా అందరికీ తెలిసింది. అప్పట్లో అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ సరౌండింగ్స్ వరకు మాత్రమే సిటీ ఉండేది. రింగ్ టౌన్ పేరుతో హైదరాబాద్ చుట్టూ ఉన్న మేజర్ ఏరియాస్ లో సిటీని బిల్డ్ చేయడానికి ఉడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సిటీకి కొన్ని కిలోమీటర్స్ దూరంలో లేఅవుట్స్ వేయడం మొదలయ్యింది. ఇప్పుడు మనం పార్ట్ ఆఫ్ సిటీగా చెప్పుకునే మియాపూర్, రామచంద్రపురం, ఉప్పల్, కూకట్పల్లి, ప్రగతి నగర్, కేబిహెచ్పి కాలనీ ఇలా అన్ని ఏరియాస్ లో కొత్తగా లేఅవుట్స్ వేశారు. ఈఎస్ఐ ఎర్రగడ్డ దాటాము అంటే టోటల్ గా అడవి మాత్రమే ఉండేది. ఎక్కడో దూరంగా అడవికి అవతల వైపు వెంచర్స్ ఉండేవి. మీరు ఇక్కడ ప్లాట్స్ కొంటే ఫ్యూచర్ లో అప్రిషియేషన్ ఉంటుంది అని చెప్పి ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ అమ్ముతున్న రోజులవి. మరోవైపు ఈస్ట్ హైదరాబాద్ వైపు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. 1980s లోనే దిల్సుఖ్ నగర్ లో వెంచర్స్ పడటం మొదలయ్యింది. ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ అని చెప్పుకునే ఏరియా అంతా కూడా ఒకప్పుడు దిల్సుఖ్ రామ్ పెర్షద్ అనే భూస్వామికి చెందిన వ్యవసాయ భూమి. ఆ వ్యవసాయ భూమిని లేఅవుట్స్ గా కన్వర్ట్ చేసి ఒక టౌన్షిప్ గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఈ భూస్వామి పేరు మీదగానే ఆ ఏరియాకి దిల్సుఖ్ నగర్ అనే పేరు వచ్చింది. వరల్డ్ లోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ లో ఒకటైన కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ 1980లో జాంబాగ్ నుండి కొత్తపేట్ కి మూవ్ చేస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ కి శివారులో ఒక గ్రామంలో ఉండే దిల్సుఖ్ నగర్ ఇప్పుడు ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో కమర్షియల్ హబ్ గా మారిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఇంకొద్ది దూరంలో అయత్ నగర్ వరకు కూడా వెంచర్స్ వచ్చాయి. ఒకప్పుడు సిటీకి దూరంలో ఎక్కడో ఉన్న ఏరియాసే ఇప్పుడు పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గా మారి హైదరాబాద్ గ్రోత్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సిటీకి ఎంత దూరంలో లేఅవుట్ ఉంటే రేట్ అంత తక్కువగా ఉంటుంది. సిటీకి ఎంత దగ్గర ఉంటే రేట్ అంత ఎక్కువగా ఉంటుంది. 1980 నుండి 1990 మధ్య కాలంలో లోయెస్ట్ రేట్ ఎంత అంటే 2 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇంకా ఆ రోజుల్లో హైయెస్ట్ రేట్ ఎంత అంటే 300 పర్ స్క్వేర్ యార్డ్ గా ఉండేది. దీనిని బట్టి ఆ కాలంలో మధ్యతరగతి వ్యక్తులు కూడా ల్యాండ్ కొనే విధంగా భూమి రేట్లు ఉండేవని మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో అబిడ్స్, కోటి, మొహెంజాయి మార్కెట్ వంటి ఏరియాస్ అనేవి హైదరాబాద్ కి మేజర్ ఎడ్యుకేషనల్, కమర్షియల్ బిజినెస్ హబ్స్ గా ఉండేవి. కానీ కాలం మారడంతో ఒకప్పుడు సిటీకి దూరంగా మారుమూల గ్రామాలుగా ఉన్న ఏరియాసే ఇప్పుడు మేజర్ ఎడ్యుకేషనల్, కమర్షియల్ హబ్స్ గా మారాయి. సిటీకి ఎంత దూరంలో మనకు ల్యాండ్ ఉన్నా సరే కాలం మారుతున్న కొద్దీ ఆ ల్యాండ్ కు వాల్యూ పెరుగుతుందే కానీ తగ్గదు అని మనకు అర్థమవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.